నేను నా తరఫు నుంచి పర్సనల్గా మీ అందరికీ చేసే విన్నపం ఏంటంటే, మనం ఉంటాము, కానీ మన సంస్థ ఇది. దీన్ని బ్రతికించాలి. బ్రతికించడానికి మనం ఏమో గొప్ప చేయక్కర్లేదు. మన నుంచి మనం చేయగలిగింది ఏదన్నా ఉంటే, మాట సాయం కావచ్చు. ఇప్పుడు మురళి ఉన్నాడు. మురళి చాలా లీడ్ తీసుకొని తను మీకు అందరికీ తెలిసే ఉండొచ్చు. స్కూల్ బాగుండాలని చెప్పి చాలా కష్టపడి మొత్తం రెజల్యూషన్స్ చేసి ఆఫీసులో ఇచ్చి చాలా కష్టపడ్డాడు. అలాంటి వాడికి తోడ్పడండి. ఈ స్కూల్ని బతికించండి. ఎందుకంటే సంస్థ బ్రతికితే మీలాంటి పిల్లలు ఇందులోంచి కోట్లలో బయటికి రావాలి. ఈ పేరు ఎప్పటికీ ఉండిపోవాలి. ఇది మొదలు ప్రైవేట్ స్కూల్గా ఉండేది, మూర్తిరాజు గారి స్కూల్ అనేవాళ్ళు. దాన్ని తర్వాత ఎయిడెడ్గా మారిన తర్వాత ఏవో సమస్యలు వచ్చి గవర్నమెంట్ టేకప్ చేసింది. ఇంకొక విశేషం ఏంటంటే, ఈ స్కూల్కి ఫస్ట్ గవర్నమెంట్ ఎంప్లాయీ నేను. కాబట్టి నాకు ఇన్ని స్పెషాలిటీస్ ఉన్నాయి. కాబట్టి ఈ స్కూల్ అంటే నాకు చాలా అభిమానం. దయచేసి నేను ఈ పిల్లల్ని ఇవాళ పిలిచిన కారణం కూడా అదే, హరిని కూడా వచ్చిన కారణం అదే. ఏంటంటే మీకు ఒకళ్ళకొకళ్ళు సాయం. మీరంతా కూడా ఈ స్కూల్ పూర్వ విద్యార్థులే కాబట్టి మీరందరూ కలిసి ఈ స్కూల్ని నిలబెట్టి ఈ స్కూల్ బాగోగులు చూడండి. మేము వెళ్ళిపోయాము, ఇది నా స్కూల్ కాదు అని దయచేసి అనుకోకండి. మీరు ఉన్నా లేకపోయినా ఇది మన స్కూలే, మీరే కాదు మా అందరిది కూడా. నా జీవితంలో నేను 2 స్కూళ్ళు, ఈ స్కూలు మళ్ళీ రెండే స్కూలు, కానీ బిల్డింగ్లు మాత్రం 4, 6. నేను ఏ స్కూల్కి పోయినా బిల్డింగ్లు మారినాయి కానీ నా స్కూల్ మాత్రం మారలేదు. కాబట్టి దయచేసి మీ అందరికీ రిక్వెస్ట్ ఏంటంటే, మీ పరిధుల్లో ఎవరెవరు ఏమేం చేయగలరో, ఇప్పుడు 2000 బ్యాచ్ పిల్లలు వచ్చారు కదా, వాళ్ళని కూడా మీ మీతో కలుపుకోండి. వాళ్ళు కూడా వాళ్ళకి తోచిన సాయం చేస్తారు. మీరు రకరకాల ప్రొఫెషన్లలో ఉండొచ్చు, కానీ మీ పరిచయాలు ఉంటాయి. మీకు ప్రత్యేకమైనటువంటి శక్తి ఉంది. మీ యువశక్తి నిద్ర లేవాలి. ఈ దేశం అంటే మన వరకు మన పరిధిలో ఈ స్కూల్ని మీ ఫ్యామిలీ, రెండో ఫ్యామిలీ అనుకోని దయచేసి మీరందరూ కూడా ఈ స్కూల్ విషయం మర్చిపోకండి. ఈ స్కూల్లో ఏం జరుగుతున్నా